హాయ్ ఆల్. ప్రైమ్ వీడియోలో ఇప్పుడే రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన మార్గన్ అనే మూవీ చూసా, స్టారింగ్ విజయ్ ఆంటోనీ. మూవీ ఎలా ఉందంటే క్యాక్ ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. విజయ్ ఆంటోనీ స్టోరీస్ అయితే చాలా బాగుంటాయి. ఒక 2-3 సినిమాలు తప్ప మ్యాక్సిమం ఆయన ఫిల్మోగ్రఫీ అంతా నాకు చాలా ఇష్టం అన్నమాట. భలే ఉంటాయి అసలు మూవీస్. ఆ లిస్ట్లో ఈ మూవీ కూడా యాడ్ అయిందన్నమాట. వావ్, ఈ మూవీ థియేటర్కి వెళ్దాం అనుకున్నా కానీ మిస్ అయినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి. రీసెంట్ టైమ్స్లో బాగా ఓవర్ హైప్ ఇచ్చి కొన్ని థియేటర్లో చూడడం జరిగింది. ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యా. కానీ ఇలాంటి వాటికి ఎందుకు టాక్ రావట్లేదో నాకైతే తెలియదు. అది మూవీ అయితే క్రేజీ ఉంది అసలు. ఇప్పటికైనా ఎవరైనా చూడకపోతే మనకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు అనమాట. తను ఏదో నడుస్తూ ఉంటుంది. తర్వాత ఎవరో వచ్చి ఇట్లా ఇంజెక్షన్ పొడి చేస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే మొత్తం బాడీ అంతా బ్లాక్ అయిపోయి చనిపోతుంది అనమాట ఆ అమ్మాయి. సీన్ కట్ చేసి మన హీరోని చూపిస్తారు. మన హీరో ఏంటంటే ముంబైలో పోలీస్ ఆఫీసర్. సో ఈ కేసుని మన హీరోకి ఇద్దాం అనుకుంటారు అనమాట. ఎందుకంటే మనోడికి కూడా హాఫ్ సైడ్ అనేది ఫుల్గా బ్లాక్గా ఉంటుంది. ఆ సీన్ చూడంగానే మనకు తెలిసిపోతుంది అనమాట. ప్రీవియస్గా ఇలాంటి కేసు ఏదో వస్తే మనోడు అది సాల్వ్ చేయాలనుకున్నాడు, మేబీ సాల్వ్ చేయలేకపోయాడు. సో ఈ కేసు మనోడికి ఇద్దామని చెప్పి హైదరాబాద్ పోలీస్ వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా ఈ కేసు వచ్చేసి అన్అఫిషియల్గా ఇస్తారన్నమాట, అఫీషియల్గా కాదు. సో ఇక్కడి నుంచి మనోడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంతకీ ఆ కేసు అనేది సాల్వ్ చేశాడా, ఆ కిల్లర్ ఎవరు, అసలు ఎందుకు ఇట్లా ఇంజెక్షన్ చేసినాక అందరూ బ్లాక్ కింద అయిపోయి చనిపోతున్నారు, ఇదంతా తెలియాలంటే మనం మూవీ చూడాలి. ప్లాట్ కొంచెం మనకి రెగ్యులర్ సీరియల్ కిల్లర్ మూవీలా అనిపించవచ్చు, కానీ దీంట్లో మనకి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ మైథాలజికల్ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అండ్ మైథాలజికల్ రిఫరెన్సెస్ ఇవన్నీ కలిపి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అసలు ఆ మార్గన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని మనకి జస్టిఫికేషన్ కూడా ఇస్తారన్నమాట. క్రేజీ అసలు, చాలా బాగుంటుంది. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. మంచి యూనిక్ టేక్ ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ సీరియల్ కిల్లర్ థీమ్లా ఉండదు, చాలా యూనిక్గా తీసుకెళ్లారు. స్టార్టింగే మనకి బాడీస్ మొత్తం బ్లాక్ అయిపోవడం అది చూపిస్తారు. దాని తర్వాత ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని మూవీలో ఇంక్లూడ్ చేస్తారన్నమాట. అదైతే నేను రివీల్ చేయాలనుకోవట్లే. చాలా బాగుంటుంది. అక్కడి నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది దాని హెల్ప్ తీసుకుని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అదైతే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మూవీలో మనకి ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అండ్ అన్వాంటెడ్ సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళు అనుకున్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. క్రేజీ ఉంది అసలు సినిమా. మనకి మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 11 minutes ఎంత ఉంటుంది. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. మంచి ప్రొసీడింగ్స్తో చాలా మంచి సీన్స్ అనేవి రాసుకున్నారు అనమాట. కమింగ్ టు క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది, విజయ్ ఆంటనీ బాగా చేశాడు. అండ్ ఇంకొకటి, ఒక కొత్త హీరోని ఎవరినో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట ఈ మూవీలో. తను కూడా చాలా బాగా చేశాడు అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓకే అట్లా అనిపించింది అంతే. అంటే ఎక్కువగా వీళ్ళిద్దరి మీదే ఫోకస్ ఉంటుంది స్టోరీ. సో వీళ్ళిద్దరైతే బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలొద్దంటే చూడండి, చాలా మంచి మూవీ. రీసెంట్ టైంలో నేను చూసిన మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీ అనమాట. క్రేజీ ఉంది. మైథలాజికల్ రిఫరెన్సెస్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. దానివల్ల మూవీ ఇంకొక మెట్టు ఎక్కేస్తుంది అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు, మస్ట్ వాచ్ మూవీ అనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.